అగ్నిదేవుడు ఆ శాపాన్ని విని భగ్గున మండిపోయాడు, విపరీతంగా కోపించాడు. భృగు మహర్షితో, మహర్షి, ఏమిటి అన్యాయం? నన్ను ఇలా శపించవచ్చా? నేనేం తప్పు చేశానో చెప్పు. ఎందుకింత పని చేశావు? ధర్మం కోసమే నేను ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాను. అది తప్ప? పక్షపాతం లేకుండా సత్యాన్నే చెబుతూ నేను అట్లా ఉంటాను కదా, అగ్ని కదా నేను. ఇది తప్ప? చెప్పు. పృష్టోహి సాక్షి యస్సాక్ష్యం జానానోన్యథా వదేత్ సపూర్వానాత్మనః సప్త కులేఘన్యాత్ తథా పరాన్. సాక్షిగా ఉన్నవాడిని సాక్ష్యం అడిగితే అతడు తెలిసి కూడా సాక్ష్యం చెప్పకుండా అబద్ధం చెబితే నశిస్తాడు. అతడు నశించటమే కాకుండా అటు 7 తరాలు ఇటు 7 తరాలు కూడా నాశనమవుతాయి. పని యొక్క రహస్యం తెలిసి కూడా చెప్పినవాడు ఎలాంటి పాపాన్ని పొందుతాడు అంటే, ఓ పుణ్యాత్ముడా, దీని గురించి చెప్పు అని ఒకడు తెలిసిన వాడిని అడిగితే, ఆ తెలిసినవాడు నిజం చెప్పకుండా అబద్ధం చెప్పితే ఘోరమైన పాపాన్ని పొందుతాడు. నేను కూడా శపించగలను, కానీ నీకు శాపం ఇవ్వను. ఎందుకంటే బ్రాహ్మణులు నాకు పూజ్యులు. నీకు తెలిసిన విషయాన్నే చెబుతున్నాను విను. యోగ బలంతో నేను అనేక రూపాలు ధరించి ఉంటాను. ఆహ్వనీయ, గార్హపత్య, దక్షిణాగ్ని అనే 3 అగ్నులుగా ఉంటాను. నిత్యాగ్నిహోత్రాలలో ఉంటాను. గొప్ప యజ్ఞాలలో ఉంటాను. నాలో హోమం చేయబడే హవిస్సులతో దేవతలు తృప్తి చెందుతారు, పితృదేవతలు తృప్తి చెందుతారు. అందుచేత నన్ను దేవతలకు పితృదేవతలకు ముఖం అని పిలుస్తూ ఉంటారు. మీరు అందుకని అగ్ని చూడండి, మీరు వంట చేసే అగ్ని ఎర్రగా ఒకే మాదిరి ఉన్నప్పటికి కూడా దాంట్లో తేడా ఉంటుంది. అట్లే మామూలు పొయ్యిలో ఉండే అగ్నిని చూడండి, అది కూడా వేరే రకంగా ఉంటుంది. అట్లే శరీరం కాల్చేటువంటి ఒక అగ్నిని చూడండి, అది విచిత్రంగా, అది వేరే కలర్గా ఉంటుంది. అదేవిధంగా అగ్నిహోత్రుడు చేసేటువంటి హోమకుండంలో చేసేటువంటి మంత్రపూర్వకంగా చేసే అగ్ని చూడండి మీరు, ఎంత సౌమ్యంగా ఉంటుందో, ఎంత ఆనందంగా మాట్లాడేటట్టుగా ఉంటుంది. మీరు గమనించండి, ఒకే అగ్ని ఎన్ని రూపాలుగా ఉన్నాయి. అదే ఒక అడవిని కాల్చేటప్పుడు అగ్ని చూడండి, అది ఒక విచిత్రంగా ఉంటుంది. అంటే అదే అగ్ని ఎర్రగా ఉంటుంది, కానీ దాని రంగులు తేడా ఉంటుంది. అట్లే ఏదన్నా ఒక ఇల్లును కాల్చేటప్పుడు చూడండి, భూకంపం వచ్చినప్పుడు ఆ అగ్ని తేడాగా ఉంటుంది. అట్లనే భూకంపం వచ్చినప్పుడు పైనుంచి ఎగిర్చిపడేటువంటి మంటలు అది చూడండి మీరు, అది విచిత్రంగా ఉంటుంది. అట్లనే ఒక ఫ్యాక్టరీ అంటకపోయినప్పుడు ఆ గ్యాస్తో వచ్చేటువంటి మంటను చూడండి, అది ఒక విచిత్రంగా నల్లగా అగ్ని విచిత్రంగా ఉంటుంది. ఇవన్నీ ఒక రీసెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. అప్పుడు మంత్రపూర్వకంగా వచ్చినటువంటి అగ్ని ఒళ్ళు పులకరిస్తుంది చూడండి. అందుకే మనము గణపతి హోమం, చండీ హోమం, రుద్రహోమం, సుదర్శన హోమం అనేటువంటిది, నవగ్రహ హోమం, మన గణపతి హోమం పొద్దున పూట మనం చేస్తున్నాం కదా, ఆ గణపతి హోమం రంగే వేరేగా ఉంటుంది. పవమాన హోమం చేస్తుంటాం అప్పుడప్పుడు, శివుడి హోమం ఋగ్వేదంలో చెప్పింది, ఆ రంగే వేరే ఉంటుంది. సహస్రమోదక హోమం ఆ రంగే వేరే. అందుకని అగ్నికి అనేక రూపాలు, అగ్ని అయినప్పటికీ కూడా
ఎంత విచిత్రం. దేవతలకు పితృదేవతలకు ముఖం అని పిలుస్తూ ఉంటారు నన్ను, నా నుంచినే ఆహారం అందిస్తూ ఉంటారు అన్నాడు అగ్నిదేవుడు. ఈ సందర్భంలో చెప్పబడిన విశేషాన్ని తెలుసుకుందాం. దేవతలకు సమర్పించే అన్నాదులను హవ్యాలు అంటారు. పితృదేవతలకు సమర్పించే అన్నాదులను కవ్యాలు అంటారు. ఈ రెండు అగ్నిదేవుడి ద్వారానే వారికి అందుతాయి. అందుకే అగ్నిదేవుడు ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఇలా అన్నాడు: ఓ మహర్షి, లోకాలకు మేలు చేసే నాకు శాపమిచ్చి లోకాలన్నిటికీ కీడు చేశావయ్యా. దేవతలకు పితృదేవతలకు నా వల్లనే ఆహారం అందుతుంది కదా, అటువంటి పవిత్రుడైన నేను సర్వభక్షకుడినై అపవిత్రుడనైపోతే ఎలా? కర్మలు ఆగిపోతాయి, లోపం సంభవిస్తుంది, అప్పుడు లోక గమనమే సాగదు అని తన రూపాన్ని ఉపసంహరించాడు. కొంచెం మనసు కష్టమైపోయింది అగ్నికి. సర్వభక్షకుడు అంటే అన్ని తినాలి, అర్థం చేసుకోండి, అన్నీ కాల్చాల. అప్పుడు మనసు కష్టమైపోయి తన యొక్క తేజస్సును ఉపసంహరించుకున్నాడు. అంతే, ఒక్కసారిగా ప్రపంచంలోని దీపాలన్నీ ఆరిపోయాయి. యజ్ఞాలు లేవు, వంటలు లేవు, అన్ని పనులు ఆగిపోయాయి. ఎక్కడ కూడా పొగా సెగ లేకపోయేసరికి ప్రజలందరూ తల్లడిల్లిపోయారు, ఎంతో బాధపడ్డారు. మహర్షులను ప్రార్థించారు. మహర్షులకు కంగారు పడుతూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి కాపాడమని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు అగ్నిదేవుణ్ణి ప్రార్థించాడు. త్వం పవిత్రం సదా లోకే సర్వభూత గతిశ్చ. నువ్వు లోకాలలో నిత్య పవిత్రుడివి, సర్వభూతాలకు గతి అయి ఉన్నావు. యథా సూర్యాంశుభి స్పృష్టం సర్వం శుచి విభావ్యతే తథా త్వదర్చిర్ నిర్దగ్ధః సర్వం శుచి భవిష్యతి. సూర్యకిరణాల స్పర్శ తగిలిన సమస్తము శుచిగా భావించబడిన విధంగా నీ జ్వాల చేత దగ్ధమైన సర్వము శుచి అవుతుంది. నీ తేజస్సుతో ఋషి శాపాన్ని నిజం చెయ్యి. భృగు మహర్షి నిన్ను సర్వభక్షకుడు వైపు అన్నాడు, అయినా నువ్వు పవిత్రుడివే అవుతావు. మునివాక్కు వ్యర్థం కాదు, నీ పవిత్రతకు లోపం రాదు. పవిత్రుల్లో నువ్వే మొదటి వాడివి, యోగ్యులలో నువ్వే పరమ యోగ్యుడివి అన్నాడు. అగ్నిదేవుడు సంతోషించాడు, బ్రహ్మదేవుడి మాటను అంగీకరించాడు. దేవతలు, మహర్షులు, ప్రజలు సంతోషించారు. శాపం వల్ల కలిగిన పాపం తొలగిపోయి అగ్నిదేవుడు ప్రకాశించాడు. ప్రపంచంలోని దీపాలన్నీ ఒక్కసారిగా వెలిగాయి. లోకానికి పోయినటువంటి ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. కర్మలు సాగిపోయాయి, అందరూ తృప్తిగా ఉన్నారు. దీనినే అగ్ని శాపానికి సంబంధించిన కథ అంటారు. పులోమ రాక్షస సంహార కథ అంటారు. చవనని జననఘట్టము అని కూడా అంటారు. ఇంతటితో 7వ అధ్యాయం పూర్తయింది. ఇందులో ఋషి వాక్కుకు తిరుగులేదు అని తెలుపబడింది. సదాపూజ్యుడైన అగ్ని యొక్క ప్రాముఖ్యత, ఘనత చెప్పబడ్డాయి. యజ్ఞయాగాది కర్మల ద్వారా అగ్నిదేవుని పూజించి సకల ఐశ్వర్యాలను పొందండి. ఋషులను పూజించండి, గౌరవించండి అని కూడా ఈ కథలోని నీతి బోధిస్తుంది. ఇక రురుడి కథ. ఇక ఈ 8, 9, 10, 11, 12 అధ్యాయాలలో రురుడి కథ చెప్పబడింది. రురుడి కథ జీవహింస మహాపాపం అనే నీతి ఇందులో చెప్పబడింది. అంటే ఎప్పుడో మన వాళ్ళు చెప్పేశారు జీవహింస మహాపాపం అని. సూతుడు ఇలా చెప్పాడు: ఓ శౌనక, సుకన్య చౌనలకు ప్రమతి అనే కుమారుడు పుట్టాడు. ఆ ప్రమతికి అప్సరస అయినటువంటి ఘృతాచికి
రురుడు పుట్టాడు. ఆ రురుడు ప్రమద్వరలకు శునకుడు పుట్టాడు. అతడి పుత్రుడే నువ్వు. శునకుడి పుత్రుడు కావటం వల్ల శౌనకుడు అని పిలువబడ్డావు. సరే, రోరూడి కథను చెప్తున్నాను విను. పూర్వం స్థూలకేశుడనే గొప్ప ఋషి ఉండేవాడు. కథ వినండి. అతడు గొప్ప తపశ్శాలి, విద్యావంతుడు, సమస్త ప్రాణులకు మేలు కలగాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉండేవాడు. ఆనాటి కాలంలో పండితులు స్వార్థాన్ని చూసుకునేవారు కాదు, లోకక్షేమాన్ని కోరుకునేవారు, నిస్వార్థంగా ఉండేవారు. ఆ కాలంలో గంధర్వుడైన విశ్వవసువుకి, అప్సరస అయిన మేనకకి ఒక కూతురు పుట్టింది. ఇది చాలా కథలు వస్తుంటాయి, జ్ఞాపకం పెట్టుకోవాలి మనము. మేనక స్థూలకేశ మహర్షి ఆశ్రమ ప్రాంతంలో గల నదీ తీరంలో బిడ్డను పెట్టి వెళ్ళిపోయింది. మహర్షి ఆ బిడ్డపై దయ తలచాడు. తానే తండ్రి అయి పెంచి పెద్ద చేశాడు. ఆ పిల్లకు ప్రమద్వర అని పేరు పెట్టాడు. ఆమె బుద్ధిలోనూ రూపంలోనూ గుణాల్లోనూ శ్రేష్ఠురాలు. ఒకనాడు ఆ అతిలోక సుందరిని రురుడు అనే మునికుమారుడు చూసి మోహించాడు, ప్రేమించాడు. తండ్రి అయినటువంటి ప్రమతికి ఆమెని ప్రేమిస్తున్నాడని చెప్పాడు. ప్రమతి స్థూలకేశుడితో మాట్లాడాడు. పెళ్లి కుదిరింది. పెద్దలు ఉత్తర పల్గొని నక్షత్రంలో వారిద్దరికీ పెళ్లి చేయాలని ముహూర్తం కూడా నిశ్చయించారు. ఏదీ తాపత్రయం కాలేదు. బాగా నిశ్చిత తాంబూలాలంతా పుచ్చుకున్నారు. అన్ని కార్యక్రమాలు జరిగిపోయాయి. బంధువుల సందడి మొదలైంది. పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. అందరూ ఆనందంగా ఉన్నారు. అంతలో ఒక పెద్ద ఘోరం జరిగిపోయింది. పెళ్ళి ఇంకా కొద్ది రోజులు ఉంది అనగానే, కొద్ది రోజులు, ఒక 5 రోజులు 6 రోజులు అనగానే ప్రమద్వర చెలికెత్తలతో కలిసి అడవికి వెళ్ళి ఆడుకుంటుంది. ఆ దారిలో ఒక పెద్ద సర్పం పడుకొని నిద్రపోతుంది. ప్రమద్వర దాన్ని చూడలేదు. ఆడుకుంటూ దాన్ని కాలితో తొక్కింది ఒక్కబారి. ఆ పాము బుస్సమని పైకి లేచి కస్సుమని కాటేసింది. వెంటనే ప్రమద్వర అక్కడే కుప్పగూలిపోయింది. పాము గరిచింది. ఆమె శరీరం రంగు మారిపోయింది. ఆమె కాంతి కోల్పోయింది. అంతవరకు చక్కని చుక్కగా ఉన్న ఆమె మరణించిన తరువాత చూడలేని విధంగా వికృత రూపిణి అయిపోయింది. ఆమె అయ్యయ్యో అంటూ చెలికెత్తలు, అమ్మో అంటూ పక్కలో ఉండే చెలికెత్తలంతా అక్కడి నుంచి పారిపోయారు. వారి ద్వారా ప్రమద్వర మరణించిన వార్త మునులందరికీ తెలిసిపోయింది. అందరూ కంటతడి పెట్టారు. స్థూలకేశుడు అక్కడికి వచ్చి బోరుమన్నాడు. స్వస్థాత్రేయుడు, మహాజానువు, కౌశికుడు, శంఖమేఘనుడు, ఉద్దాలకుడు, ఖటుడు, శ్వేతుడు, భరద్వాజుడు, కౌణకుత్స్యుడు, అర్షిణేషుడు, గౌతముడు, రురుడితో కలిసి ప్రమతి ఇంకా ఇతర మునులు అందరూ అక్కడికి వచ్చి రోధించారు. చాలామంది ఉన్నారు. ఎన్ని పేర్లో! ఓహో, ఇటువంటి పేర్లు పెడితే నోరే తిరగదులేండి. రురుడు మాత్రం అక్కడ ఉండలేక బయటకు వెళ్ళిపోయాడు. తాను ప్రేమించిన యువతి మరణించేసరికి రురుడి హృదయం ముక్కలైపోయినట్లుగా అయిపోయింది. పాపం, అతడి రోదనకు రాళ్ళు కూడా కరుగుతున్నాయా అన్నట్లుగా చలించాడు. అయ్యో నా ప్రియురాలా, నిన్ను రక్షించేవారే లేరా అని గట్టిగా రోదించాడు. మాతృవేత్తలారా, మహావైద్యులారా, నా ప్రేయసిని బ్రతికించండి, ప్రాణభిక్ష పెట్టండి అని గట్టిగా అరిచాడు. నేనే కనుక దానం చేసిన వాడినైతే, తపస్సు చేసిన వాడినైతే, గురువులకు పూజించిన వాడినైతే, గురువులను నేను పూజించేవాడినైతే ఆ పుణ్యంతో నా ప్రమద్వర జీవించుగాక. నేను జన్మించింది మొదలు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటే, బ్రహ్మచర్యం మొదలైన వ్రతాలు ఆచరించినట్లయితే నా ప్రమద్వర జీవించుగాక. కృష్ణే
విష్ణో ఋషికేశే లోకేశే సుర విద్విషి లోకేశే సుర విద్విషి యది మే నిశ్చలా భక్తి మమ జీవతు సా ప్రియా. అసురాంతకుడు, జగదీశ్వరుడు, ఇంద్రియాధిపతి, సర్వవ్యాపకుడు, భగవంతుడు అయిన శ్రీకృష్ణుని యందు నాకు గనుక నిశ్చలమైన భక్తి ఉంటే నా ప్రియురాలైన ప్రమద్వర జీవించుగాక అని ప్రార్థించాడు. అప్పటికప్పటికే ఒక దేవదూత వచ్చింది అక్కడికి. వచ్చి ఇట్లా అన్నది, ఓ ధర్మాత్మ రురు, ఈమెకు ఆయువు తీరిందయ్యా, కనుక దుఃఖించకు, మనస్సులో కోపించకు. ఈమె బ్రతకటానికి నేను ఒక ఉపాయం చెబుతున్నా, అంతే కావలసింది కదా ఉపాయం. అది నీ చేతుల్లోనే ఉంది. ఆ ప్రకారంగా చేస్తే నీ ప్రియురాలు ఇప్పుడే బ్రతుకుతుంది అన్నాడు. రురువు అంతే కదా కావలసింది. రురుడు ఆశపడుతూ, ఓ దేవదూత చెప్పు, ఏది ఏమైనా కానీ చేస్తాను, నా ప్రమద్వరను బ్రతికించుకుంటాను అన్నాడు. అప్పుడు ఆ దేవదూత, రురు, నీ ఆయస్సులో సగం ఆమెకివ్వు, నీ భార్య బ్రతుకుతుంది అన్నాడు. రురుడు వెంటనే తన ఆయస్సులో సగం దారబోసి నా ప్రమద్వర జీవించుగాక అన్నాడు. వెంటనే దేవదూత పరలోకానికి వెళ్ళి అక్కడ గంధర్వరాజైనటువంటి విశ్వావసువును వెంట పెట్టుకొని యమధర్మరాజు గొద్దుకు వెళ్ళాడు. అక్కడ వారిద్దరూ యమధర్మరాజును ప్రార్థించగా ఆయన ఇలా అన్నాడు, ఓ దేవదూత, నీకు కనుక ఆ ప్రమద్వర బ్రతకాలని ఉంటే రురుడి ఆయస్సులో సగం ఆయస్సును పొంది ఆమె జీవించుగాక అన్నాడు. అంతే, భూలోకంలో ప్రమద్వర జీవించింది. నిద్ర నుండి లేచినట్లుగా లేచి కూర్చుంది. రురుడికి సగం ఆయస్సు తగ్గింది. అందరి ముఖాలు వికసించాయి. అందుకంటే యమధర్మరాజు ఆశీర్వదించాడు, చేశారు. అందుకు వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను కదా. మళ్ళీ పెళ్లి సందడి మొదలైంది. అనుకున్న రోజున అనుకున్నట్లుగా వారికి పెళ్లి అయిపోయింది. కానీ తన ప్రేయసికి జరిగిన తీవ్రమైన అన్యాయాన్ని మాత్రము రురుడు మర్చిపోలేకపోయాడు. నాగజాతిపై పగబట్టాడు. పెద్ద కర్ర పట్టుకొని అడవులో తిరుగుతూ కనిపించిన పామునల్లా బలంగా కొట్టి చంపాడు. అంతే, ఇంకా పిచ్చివాడైపోయాడు. చంపడమే పని. ఒక రోజున ఒక పొదలో వెతుకుతూ ఉండగా రురుడికి డుండుభ జాతికి చెందినటువంటి 2 తలల గల ఒక ముసలి పాము కనిపించింది. రురుడు దానిని చంపాలని కర్రను పైకెత్తాడు. అంతలో ఆ డుండుభం ఇలా అంది. ఆ డుండుభం అనేటువంటి 2 తలల నాగుపాము, నా పరాధ్యామితే కంచిత్ అహమద్య తపోధన సంరంభాస్య కిమర్థం మాం అభిహంసి వృషాన్వితః. ఓ తపోధన, నేనిప్పుడు నీకేం అపకారం చేశాను? కోపంతోనూ ఆవేశంతోనూ నన్నెందుకు చంపాలనుకుంటున్నావు అంది. రురువు పాము మాట్లాడుతున్నందుకు ఆశ్చర్యపోతూ, అయ్యా, నా ప్రాణంతో సమానమైన భార్యను ఒక పాము కరిచింది. అప్పటినుంచి కనిపించిన పామును చంపి తీరుతానని ప్రతిజ్ఞ చేశాను. ప్రపంచంలో సర్పజాతే ఉండకూడదు. సర్పజాతే నాశనానికే నేను కంకణం కట్టుకున్నాను అన్నాడు. అప్పుడు డుండుభం, ఓ బ్రాహ్మణుడా, మానవులను కరిచే పాములు వేరు, పాములాంటి ఆకారంలో ఉన్న డుండుభాలు వేరు. 2 తలలు 3 తలలు 4 తలలు ఉండేటువంటి పాములు కరచవు. అవి ఆశీర్వదిస్తాయి. కరిచే పాములు వేరుగా ఉంటాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.